ఈ నీట్ ఎగ్జామ్స్ రాస్తారు కదా బైపీ వాళ్ళు, 25 లక్షల మంది రాస్తే కేవలం ఉన్న ఆప్షన్స్ ఎంత? లైక్ 25 lakh మెంబర్ నీట్ యూజీ రాస్తే ఇండియా వైడ్ మనకున్న సీట్స్ అప్రాక్సిమేట్గా 1.3 lakh సీట్స్ ఉన్నాయి అంతే. అండ్ దానిలో ఏంటంటే అవి ఎంబీబీఎస్ అనమాట. నెక్స్ట్ ఇంకా డెంటల్ ఒకటి ఉంటుంది అండ్ వెటర్నరీ ఒకటి ఉంటుంది. అసలు నేను ఖర్చు పెట్టలేను కానీ నేను ఈ డాక్టర్ ఫీల్డ్లోనే ఉండాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటి? కోట్లు ఖర్చు పెట్టిన అవసరం లేదండి. 1.5 లోపలే ఇయర్లీ ఫీజు అయిపోయేటువంటి కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఫోర్ ఇయర్స్ కోర్స్ ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్, ప్లస్ ఇంకోటి ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు, మళ్ళీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు, మళ్ళీ సిటీఎస్ అంటే కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ అని మనం బైపాస్ సర్జరీ చేయించుకుంటాం కదా హార్ట్కి, దానికి టెక్నీషియన్ కోర్సు. ఇలాంటి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి అందరికీ తెలియనటువంటివి. డాక్టర్స్ వాళ్ళతో కలిసి వర్క్ చేసే టీమే కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ టీం? ఒక 10 members టీం ఉంటే దానిలో డాక్టర్ ఒకళ్ళు ఇద్దరే ఉంటారు. రిమైనింగ్ అంతా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎనస్థీషియా అండ్ ఓటీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు వాళ్ళే చేస్తారనమాట. ఇండియాలో కోర్స్ కంటే కూడా అబ్రాడ్లో చేస్తే వాళ్ళకి వాల్యూ ఉంటుందని ఫీల్ అవుతారు. బెస్ట్ ఆప్షన్ ఏది ఉంది? మనకి చైనా ఒకటి, రష్యా ఒకటి, జార్జియా, కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇప్పుడు 1.5 crore ఉందన్నమాట. ఏది ఎంబీబీఎస్ చేయాలి ఇండియాలో అనుకుంటే సీట్ రాకపోతే. అదే అవుట్ ఆఫ్ ఇండియా లైక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు చైనా, రష్యా, జార్జియా ఇవైతే కనుక అంటే ఇయర్కి ఒక 5 lakhs అయితే వాళ్ళ ఎక్స్పెన్సెస్తో అయిపోతుంది. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల మీరు చెప్పిన 2 మేబీ ఆగిపోయాయి అనుకుంటా. అంటే వార్ ఎఫెక్ట్ అయితే దీని మీద అయితే మేము ఇప్పుడు దాకా చూడలేదు, అది ఉండబోదు కూడా. ఎందుకంటే మనకి ఇండియాలో అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని అండ్ వరల్డ్ వైడ్ ఇట్లాంటివి అని జరిగితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒకటి ఉన్నాయి కదా. సో మనం ఎటువంటి కంగారు పడిన అవసరం లేదు. బైపీసీ స్టూడెంట్స్కి అయితే కనుక మాది టర్నర్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ అండ్ టర్నర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఎంబీబీఎస్ చేయాలి ఇండియాలో సీట్ రాలేదు అండ్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే కనుక టర్నర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మాది. చైనా, రష్యా, జార్జియా పంపిస్తాము. అండ్ లోకల్లో సెటిల్ అవ్వాలి అండ్ లోకల్లో చేయాలి, ఈవెన్ అబ్రాడ్ ప్లాన్ కూడా వీ కాంట్ ఎఫర్ట్, కానీ ఆప్షన్స్ తెలియదు అని అట్టుకుంటే వాళ్ళకైతే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మేము క్లారిటీ ఇస్తాం. డయాలసిస్ టెక్నీషియన్, ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, అది ఎవరికి తెలియదు కూడా. సో అది తెలియజేయడం కోసమే మేము ఉన్నాము. టర్నర్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ గుంటూరులో ఉంటుంది, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు.